హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎపిసోడ్ 1ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అంతకంటే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్లో వూజూన్ గురించి చూపిస్తారు. అతను ఎంత ఫేమస్ అని. వూజూన్ అమెరికాలో ఒక కాన్సర్ట్ ఉంటుంది. వూజూన్ కాన్సర్ట్కి రెడీ అవుతూ ఉంటాడు. ఆ రోజే అతని బర్త్డే కూడా. అప్పుడే జీహాంగ్ వచ్చి చూడు నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో అని చూపిస్తాడు. వావ్ అనుకుంటాడు. అప్పుడే ఒక బొకే వస్తుంది. అందులో ఒక కార్డు ఉంటుంది. అది వూజూన్కి ఇస్తాడు. హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. అది జేజూన్ పంపించుంటాడు. ఇప్పుడు గాయుంగ్ని చూపిస్తారు. తను ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటుంది. అందరూ తనకే వర్క్ ఇస్తూ ఉంటారు. గాయుంగ్ కూడా నో అనలేక ఓకే అంటుంది. ఇప్పుడు జేజూన్ని చూపిస్తారు. అతను స్పైజిన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి సీఈఓ. వూజూన్ దగ్గరికి ఫ్లవర్స్ వెళ్ళుంటాయి అనుకుని వెళ్తుంటాడు. ఇద్దరు ఎంప్లాయీస్ వూజూన్ సాంగ్స్ వింటూ ఉంటారు. అది చూసి జేజూన్కి కోపం వచ్చి ఆపండి అని వెళ్ళిపోతాడు. ఇక్కడ వూజూన్తో ముగ్గురు లేడీస్ ఫొటోస్ దిగి వెళ్ళిపోతారు. ఆ చైర్మన్ నీకు యాడ్ కాంట్రాక్ట్ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది అంటాడు యుంగ్సక్. ఇది నా ఫేక్ బర్త్డే అని ఆమెకి తెలుసా అంటాడు. ఆపు, ఎవరైనా వింటే అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో వూజూన్ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్కి కాల్ చేస్తాడు. కానీ వాళ్ళ మదర్ చెప్తుంది నేను ఇప్పుడు ఇంట్లో లేను అని వాయిస్ రికార్డ్ చేస్తుంది. ఓకే అని, ఈరోజు నా బర్త్డే, ఈ డేని నేను యూజ్ చేసుకుంటే ఇంకా ఫేమస్ అవుతా అని వూజూన్ వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తాడు. ఈ టైంలో కూడా నువ్వు కాల్ని లిఫ్ట్ చేయవా అని ఫీల్ అవుతాడు. గాయుంగ్ ఒక ప్రపోజల్ని ప్రిపేర్ చేస్తుంది. తన టేబుల్ పై తనది తన బాయ్ ఫ్రెండ్ ఫొటోస్ ఉంటాయి. అవి చూసి ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్న మెమరీస్ గుర్తు చేసుకుంటుంది. ఒకరోజు రాయ్ గాయుంగ్కి చాలా ఫ్లవర్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరు డిన్నర్కి వెళ్తారు. అక్కడ తను గాయుంగ్కి షూ సర్ప్రైజ్గా ఇస్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. న్యూ ఇయర్కి మా ఇంటికి వస్తావా అంటాడు. ఓకే అంటుంది. అది గుర్తు చేసుకొని ఈరోజు వెళ్ళాలి కదా అనుకుంటుంది. అప్పుడే మిస్ చా వచ్చి ఈ డాక్యుమెంట్స్ని ఆర్డర్లో పెట్టు అని చెప్తుంది. ఓకే అంటుంది. ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె చేతిలో గాయుంగ్ ప్రపోజల్ ఉంటుంది. అది గాయుంగ్ చూసి అది నాది కదా అనుకొని సరేలే ఏం చేస్తా అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో వూజూన్ కాన్సర్ట్ స్టార్ట్ అవుతుంది. అందులో వూజూన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. అక్కడికి చాలా మంది ఫ్యాన్స్ వచ్చుంటారు. కాన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు గాయుంగ్ని చూపిస్తారు. రాయ్ పిలిచాడని హ్యాపీలో మునిగి తేలుతుంటుంది. మీ జుంగ్ తనని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. తను బొక్కే తీసుకొని వెళ్తుంటుంది. అప్పుడే ఒకతను గాయుంగ్ని గుద్దుతాడు. కంగారులో గాయుంగ్ బొక్కేని తీసుకొని వెళ్ళిపోతాడు. సరేలే అనుకొని వెళ్తుంటుంది. అక్కడ రాయ్ అండ్ గాయుంగ్ బొక్కే తీసుకున్న అతను ఉంటారు. వాళ్ళని గాయుంగ్ చూసి షాక్ అవుతుంది. అవును, నేను ఎందుకు దాక్కోవాలని వెళ్ళి వాళ్ళని బొక్కేతో కొడుతుంది. వెయిట్ ఇదంతా గాయుంగ్ ఇమాజినేషన్ చేసుకుంటుంది. మెల్లిగా వారిద్దరి దగ్గరికి వెళ్ళి ఆ బొకే నాది అని తీసుకొని నడుచుకుంటూ వెళ్తుంటుంది. నెక్స్ట్ సీన్లో వూజూన్ అవార్డు తీసుకోవడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ గాయుంగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే రాయ్ వచ్చి ఆపి అలాంటిది కాదు అంటాడు. మరి ఇంకెలాంటిది అంటుంది. నేను జస్ట్ చెక్ చేయాలనుకున్నా అంతే అంటాడు. మరి ఎందుకు ఇది చెక్ చేసావు, వదిలేసి ఉండొచ్చు కదా నన్ను అని అరుస్తూ ఉంటుంది. ఆపుతావా అని, నువ్వు ఓపికతో ఉండే అమ్మాయివి, ఆఖరి దాకా ఓపికతో ఉండు అంటాడు. గాయుంగ్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో జేజూన్ ఇన్హుంగ్ డిన్నర్ చేస్తూ ఉంటారు. జేజూన్ మొబైల్లో వూజూన్ స్పీచ్ని చూస్తూ ఉంటాడు. అవార్డ్ని అనౌన్స్ చేస్తారు. అది వూజూన్కే వచ్చుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జేజూన్ అది చూసి అతని ప్రతి బర్త్డేకి ఈ రివార్డ్ వస్తుంది, ఇదేమైనా అతని బర్త్డే కేకా అని జెలస్గా ఫీల్ అవుతాడు. నువ్వు నా కోసం సాంగ్ రాయ్, నెక్స్ట్ మనకే వస్తుంది అంటుంది. నువ్వు అతనికి కంగ్రాచులేషన్ అని మెసేజ్ పంపించావా అంటాడు. దేనికి అంటుంది. యాక్టింగ్ చేయకు, నీకు అతని బర్త్డే అని తెలుసు అని అంటాడు. నేను పంపించలేదు అని. అయితే నువ్వు జెలస్గా ఫీల్ అవుతున్నావు అన్నమాట అంటుంది. జెలస్ ఎందుకు అని, నువ్వు నాదానివి అంటాడు. నెక్స్ట్ సీన్లో గాయుంగ్ మీజుంగ్తో జరిగిందంతా ఏడుస్తూ చెప్తుంది. అవును, నువ్వు అతని కోసం కాస్ట్లీ డ్రెస్, బ్యాగ్ కొన్నావంటుంది. నాకేం అవసరం లేదు అని పడేయబోతుంది. నువ్వు అవి పడేస్తే 11 months బిల్ పే చేయాలి అంటుంది. అవును కదా అని పడేయదు. చూడు, ఇప్పుడు నేను చనిపోయా, బెల్ సౌండ్ వచ్చినప్పుడు నేను మళ్ళీ పుట్టినట్టు
అప్పుడు చూడు నేను ఎంతలా మారిపోతానంటే అంటుంది. పిచ్చిదానా ఆ బెల్ సౌండ్ ఎప్పుడో వచ్చింది అంటుంది. అయ్యో నేను అది కూడా మిస్ అయ్యానా అని ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో వూజున్ బాత్ చేస్తూ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఫస్ట్ టైం అతను ఇక్కడికి వచ్చినప్పుడు నార్మల్ పర్సన్, కానీ ఇప్పుడు అతను సెలబ్రిటీ అని అనుకుంటాడు. ఇప్పుడు ప్రజెంట్ అతను అమెరికా నుంచి వస్తాడు. కారులో వెళ్తుంటాడు. ఇన్స్టాలో యామా అని అతని ఫోటోకి పోస్ట్ చేస్తాడు. దానికి వచ్చిన కామెంట్స్ చూస్తుంటాడు. నేను రింగ్ని పోస్ట్ చేయాల్సిందేనా అంటాడు. ఆ రింగ్ మా ఫాదర్ది, ప్లీజ్ మీకేమైనా తెలిస్తే నా దగ్గరకు వచ్చి చెప్పండి అని చెప్తావా అంటాడు. అలా అయితే అందరూ వచ్చి అతను నా కొడుకే అంటారు. అప్పుడు నేను మా ఫాదర్ని కనిపెట్టడానికి అప్పుడు నేను ఆడిషన్స్ పెట్టాలి అంటాడు. నెక్స్ట్ సీన్లో మిస్చా అందరినీ తిడుతుంటుంది. అప్పుడే గాయింగ్ సోహాన్ వస్తారు. ఒక ఆమె అంటుంది, జేజున్ ఒక ఎంటర్టైన్మెంట్ ఏజెన్సీని పెట్టాడు, ఇప్పుడు ఒక క్లబ్ని పెట్టాడు, అక్కడ అతని లాంటి రిచ్ పీపుల్ తాగి పడిపోవాలని పెట్టాడు, మనం అక్కడికి వెళ్ళాలి అంటుంది. అతను మనకి ఇన్విటేషన్ ఇచ్చాడు, పైగా అక్కడికి వూజున్ కూడా వస్తున్నాడు, కాబట్టి కనీసం అతని ఫొటోస్ అయినా మన మ్యాగజైన్లో పడాలి అని. అయితే గాయింగ్ వెళ్తుంది అంటుంది. ఓకే అంటుంది. ఆమె వెళ్ళిపోతుంది. నువ్వే ఫొటోస్ తీయాలి అంటుంది అతనితో. నెక్స్ట్ సీన్లో వూజున్ ఆ ఇన్విటేషన్ని చూస్తుంటాడు. అతనికి కూడా పంపించుంటాడు. ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇన్హూంగ్ డెబ్యూట్ ఫంక్షన్కి వెళ్తాడు. వూజున్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు, కానీ వాళ్ళు కిస్ చేసుకుంటారు. అది చూసి ఫీల్ అవుతాడు. ఇదంతా గుర్తు చేసుకొని బాధపడతాడు. నెక్స్ట్ సీన్లో గాయింగ్ సోహాన్ అక్కడికి వస్తారు. రాయ్ ఇచ్చిన షూజే వేసుకొని వస్తుంది. అవి పెద్దగా ఉంటాయి, అయినా కానీ అవే వేసుకుంటుంది. సరేలే అనుకుంటుంది. కెమెరాలో బ్యాటరీస్ లేవు, నేను ఇప్పుడే తీసుకొస్తా అని తనకిచ్చి వెళ్ళిపోతాడు. ఆ కెమెరాని టెస్ట్ చేస్తూ ఉంటుంది. వూజున్ కార్ని చూసి దాని దగ్గరికి వెళ్ళి చూస్తుంటుంది. అప్పుడే వూజున్ డోర్ ఓపెన్ చేస్తాడు. తను పడిపోబోతుంది, కానీ వూజున్ కింద పడకుండా పట్టుకుంటాడు. అప్పుడే జీహాంగ్ వచ్చి నువ్వేమైనా ఫొటోస్ తీసావా అంటాడు. లేదు అంటుంది. ఓకే అంటాడు. తను వెళ్ళిపోతుంది. జేజున్ పిలిచిన సెలబ్రిటీస్ని రిపోర్టర్స్ ఫొటోస్ తీస్తూ ఉంటారు. నేను వూజున్ని చూసా అంటుంది. అప్పుడే జేజున్ వచ్చి ఎంజాయ్ చేయండి అని అంటూ ఉంటాడు. అప్పుడే వూజున్ వస్తాడు. అందరూ అతన్ని ఫొటోస్ తీయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. జేజున్ జెలసీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇద్దరికి పడదు, కానీ పబ్లిక్లో వాళ్ళు క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో గాయింగ్ పార్టీకి వచ్చిన అందరినీ ఫొటోస్ తీస్తూ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. ఇక చాలు అని ఇద్దరు డ్రింక్ చేస్తూ ఉంటారు. తను రాయ్ గురించి చెప్తుంది. అతను సెలబ్రిటీ చెఫ్, బాగా చేస్తాడు కదా ఫుడ్ అంటాడు. ఏంటి ఏమైనా రాయ్ వచ్చాడా అంటుంది. ఏం కంగారు పడకు, రాలేదు, అయినా అతను వచ్చినా ఏం చేస్తాడు అంటాడు. అవును అది నిజమే అంటుంది. గాయుని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇన్హూంగ్ వస్తుంది. జేజున్ ఇన్హూంగ్ హగ్ చేసుకుంటారు. వాళ్ళని చూసి వూజున్ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఇక్కడ గాయుంగ్కి డ్రింక్ ఎక్కువ అవుతుంది. నేను రెస్ట్ రూమ్కి వెళ్తా అని గాయుంగ్కి కెమెరా ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇన్హూంగ్ వూజున్ని పక్కకి తీసుకెళ్ళి ఎలా ఉన్నావు అంటుంది. బానే ఉన్నా అంటాడు. ఇక్కడ గాయంకి వామిటింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. రెస్ట్ రూమ్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే వూజున్ని ఇన్హూంగ్ని చూసి పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. వూజున్ ఇన్హూంగ్ని కొడుతుంటాడు. అది గాయం చూసి షాక్ అవుతుంది. నేను నమ్మలేకపోతున్నా అనుకుంటుంది. అప్పుడే వూజున్ గాయంని చూసి తన దగ్గరకు వస్తాడు. గాయం కంగారుతో వెళ్తుంటుంది. నీ కెమెరా ఇవ్వు అంటాడు. గాయంకి వామిటింగ్ వస్తుంటుంది. వూజున్ ఆ కెమెరాని తీసుకొని కింద పడేస్తాడు. గాయం వూజున్ షూస్ పై వామిటింగ్ చేసుకుంటుంది. నీకేమైనా పిచ్చా అని తిడుతుంటాడు. నేను నీకు సారీ చెప్పా కదా, కానీ నువ్వు నా కెమెరాని విరగ్గొట్టా, అదెంత కాస్ట్ నీకు తెలుసా అంటుంది. ఎంత? నేను ఇప్పుడే పే చేసేస్తా అంటాడు. మనీతో అంత సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నావా అంటుంది. నా ఫొటోస్ని సీక్రెట్గా తీయాలనుకుంటున్నావా అంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఫొటోస్ తీయలే అంటుంది. అప్పుడే సోహాన్ వస్తాడు. అది నా కెమెరా అని అంటాడు. అప్పుడే జీహాంగ్ వస్తాడు. నేను దానికి సారీ చెప్పా, కానీ తను నా కెమెరాని విరగ్గొట్టాడు అని చెప్తుంది. మేము వండర్ ఉమెన్ నుంచి వచ్చామని కార్డ్ ఇస్తాడు. అయితే నువ్వు రిపోర్టరా? నువ్వేం చెప్పావు? నువ్వు ఫొటోస్ తీయాలనుకోలేదు అన్నావు కదా అని చెత్త జర్నలిస్ట్ అని వెళ్ళిపోతాడు. సారీ, నేను మీకు ఆ కెమెరా మనీ ఇస్తా అంటాడు జీహాంగ్. గాయం కూడా వాళ్ళ వెంటే వెళ్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కార్ తీసుకొస్తా అంటాడు. అప్పుడే గాయం వచ్చి నువ్వు వెళ్లే ముందు నాకు సారీ చెప్పి వెళ్ళు అంటుంది. నువ్వు తాగున్నావు, ఇంటికి వెళ్ళిపో అంటాడు. అబ్బా, ఇప్పుడు బయట ఉన్నావు కాబట్టి మంచివాడిలా మాట్లాడుతున్నావా అని నేను అందరికీ చెప్పేస్తా అంటుంది.
నేను నీకు సారీ చెప్తా ఓకేనా అంటాడు. ఇప్పటి వరకు నేను ఓపికగా ఉన్నా అంటుంది. దగ్గరకొచ్చి నువ్వు ఓపికగా ఉండాలనుకుంటే ఎండు వరకు ఉండు అంటాడు. రాయ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. అతను వెళ్ళిపోతుంటాడు. గాయంకి కోపం వచ్చి షూ తీసుకొని వూజున్ని కొడుతుంది. అది రిపోర్టర్స్ ఫొటోస్ తీస్తారు. జేజున్ నవ్వుకుంటాడు. తను నన్ను కొట్టింది అంటూ ఉంటాడు. దాని గురించి న్యూస్లో చూపిస్తూ ఉంటారు. వూజున్కి దెబ్బ తాకిందని అతని ఫ్యాన్స్ గర్ల్స్ బ్యాడ్జెస్ తీసుకొస్తారు. వూజున్ న్యూస్ని చూస్తుంటాడు. తనేం చూసింది అంటాడు. నేను ఇన్హోమ్తో ఉన్నది చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుంది అంటాడు. ఏంటి అని వండర్ ఉమెన్ వాళ్ళతో నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది అంటాడు. ఇక్కడ మిస్చా గాయోంగ్ని సోహాన్ని తిడుతూ ఉంటుంది. ఇక్కడ వూజున్ యుంగ్సక్కి కాల్ చేసి వండర్ ఉమెన్తో నేను ఫోటోషూట్ చేయను అంటాడు. ఒక రిపోర్టర్ నన్ను ఇబ్బంది పెట్టింది. వాళ్ళు ఏమైనా నాన్సెన్స్ చేస్తే నేను ఎప్పటికీ చెయ్యను అంటాడు. తన పేరేంటి అంటాడు. లీ గాయుంగ్ అంటాడు. నేను ఆమెను తీసేస్తే నువ్వు ఫోటోషూట్ చేస్తావా అంటాడు. ఓకే అని కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ మిస్చా వాళ్ళని తిట్టి వెళ్ళిపోతుంది. పెద్ద ఇష్యూ కాకుండా ఎండ్ అయిపోయిందనుకుంటా అంటాడు. అవును అంటుంది. నెక్స్ట్ సీన్లో జేజున్ గాయుంగ్ వూజున్ని కొట్టిన ఫొటోస్ని చూసి నవ్వుకుంటాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక తన షూస్ని తీసుకుంటాడు. ఆ షూస్కి యాంగ్రీ హీల్ అని పేరు పెడతారు అందరూ. అది చూసి జేజున్ చూసి నవ్వుకుంటాడు. నెక్స్ట్ సీన్లో గాయుంగ్ని మిస్చా పిలిచి నిన్ను జాబ్లోంచి తీసేస్తున్నా అంటుంది. ఎందుకు మీరు నాకు ఈ సడన్గా చెప్తున్నారు అంటుంది. నిన్న నీకు వూజున్కి ఏం జరిగింది అంటుంది. నేను రీజన్ లేకుండా ఏం చేయలేదు. మీకు తెలుసా అతను మనల్ని ఏమన్నాడో చెత్త జర్నలిస్ట్ అన్నాడు అంటుంది. అతను కూడా రీజన్ లేకుండా అనలేదట్టుంది అంటుంది. నేను ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోలేదు, వర్క్ చేశా అంటుంది. కానీ నువ్వు ఇంతవరకు ఒక్క మంచి ప్రపోజల్ కూడా చేయలేదు కదా అంటుంది. ఏంటి మీరు నా దగ్గర నుంచి 10 ప్రపోజల్స్ తీసుకున్నారు అంటుంది. వెళ్ళి తన థింగ్స్ని ప్యాక్ చేసుకుంటూ నేను వెళ్ళిపోతే మీకు ఇంకో గాయం రాదు అని చెప్తుంది. నువ్వు ఇప్పుడు వెళ్తావా వెళ్ళవా అంటుంది మిస్చా. మీరు ఇంత బాధపడే మాటలు అన్నారో అందరికీ తెలియాలి కదా అని అంటుంది. వెంటనే మిస్చా గాయంని కొడుతుంది. నిన్ను బాధపడేలా చేస్తా చూడు అంటుంది గాయం. నిన్ను బాధ పెట్టే బాస్ని నువ్వు కలుస్తావని అనుకుంటున్నా అని వెళ్ళిపోతుంది. గాయంగ్ ఆ డీడీ కార్డ్ని తీసి పడేసి బాధగా వెళ్తుంటుంది. తన ఇంటికి వస్తుంది. పవర్ కట్ అవుతుంది. ఏంటా అని చూస్తే బిల్ పే చేయలేదని ఉంటుంది. అది చూసి ఎందుకు అన్నీ నాకే జరుగుతాయనుకుంటుంది. మీజుంగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది. బస్ స్టాప్లో కూర్చుంటుంది. తనకి కాల్ చేస్తుంది. కానీ తను కాల్ లిఫ్ట్ చేయదు. మెసేజ్ చేస్తుంది మీ ఇంటికి వెళ్ళనా అని. వద్దు అనే మెసేజ్ పెడుతుంది మీజుంగ్. అతని కోసం ఇంత ఖర్చు పెట్టానా అనుకుంటుంది. నీ వల్ల నా జాబ్ పోయింది అని తిట్టుకుంటుంది. ఏం పర్లేదులే అనుకొని మీజుంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎవరు నువ్వు అంటాడు మీజుంగ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. నువ్వు వెళ్ళిపో అంటుంది. నెక్స్ట్ సీన్లో ముగ్గురు కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. నన్ను తీసేయడానికి ఏదో రీజన్ ఉంది అంటుంది. డ్రింక్ చేసి నీ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపో అంటుంది. నేను నా ఇంటి నుండి వచ్చేసా అంటుంది. ఎందుకు అంటుంది. కరెంట్ బిల్ పే చేయలేదు, కరెంట్ని కట్ చేశారు, నేను తొందరలోనే వెళ్ళిపోతాలే అని ఆ వూజున్ని ఏడిపించడానికి నా దగ్గర ప్లాన్ ఉంది అంటుంది. నెక్స్ట్ సీన్లో షూటింగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ దగ్గరికి వెళ్తుంది వూజున్ని కలవడానికని. వాచ్మ్యాన్ వెళ్ళగొట్టేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఇన్హోమ్ మెసేజ్ చేస్తుంది. నువ్వు ఇప్పటికీ ఈ నెంబరే యూజ్ చేస్తున్నావా, థ్యాంక్స్ అని మెసేజ్ పెడుతుంది. తన నెంబర్కి స్ట్రేంజర్ అని ఫీడ్ చేసుకుంటాడు. అతని పెంట్ హౌస్కి వెళ్ళి డ్రింక్ చేస్తుంటాడు. ఇక్కడ గాయుంగ్ వూజున్ గురించి ఇంకా బాగా తెలుసుకొని వూజున్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఈమెయిల్ చేయండి, నేను అతని చీకటి కోణాన్ని చెప్తా అని ఈమెయిల్ పోస్ట్ చేస్తుంది. దాంతో ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.